దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వైసీపీ అపహాస్యం చేసిన పట్టిసీమ ప్రాజెక్టే నేడు పంటలకు ప్రాణం పోస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని శివగంగ బొబ్బిలివాగు డ్రైన్ మరమ్మత్తు పనులకు మంత్రి అధికారికంగా శంకుస్థాపన చేశారు. 25 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకాళ్ల నారాయణరావు, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, కూటమి నాయకులు, అధికారులు మరియు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. 12 ఏళ్ల క్రితం ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు నేడు రాష్ట్రంలోని పంటలకు జీవనాధారంగా మారిందని కొనియాడారు. మచిలీపట్నం నియోజకవర్గంలో మొత్తం 6.5 కోట్లతో డ్రైన్లు, కాలువల మరమ్మత్తు పనులు చేపట్టడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి సాగుకు పూర్తి సానుకూలత కల్పించి రైతులకు ప్రయోజనం చేకూరుస్తామన్నారు. రైతన్నలకు ఎలాంటి నష్టాలు వాటిల్లకుండా వర్షాభావ పరిస్థితుల వల్ల సాగుకు అనుకూలంగా లేని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పిస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఈ ఇరిగేషన్ కానీ డ్రైనేజ్ వర్క్ల విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంది. ఎందుకంటే 5 సంవత్సరాలు ఎక్కడ కూడా షిల్ట్ కానీ ఎటువంటి వీడు కానీ తీయలేదు లాస్ట్ గవర్నమెంట్లో. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ మరి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో దగ్గర 3.5 కోట్ల రూపాయలు ఈ వీడ్ రిమూవల్కి కానీ, అలాగే కొంత మట్టి తీయటానికి కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరిగింది. డ్రైన్లన్నీ కూడా కరెక్ట్ చేస్తున్నాం. అలాగే ఇరిగేషన్ కూడా దగ్గర 3 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కూడా వచ్చినాయి. అవి కూడా కాలువలన్నీ బాగు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు శివగంగ డ్రైన్లో ఉన్నటువంటి వీడ్ రిమూవల్కి కానీ, అలాగే బొబ్బిలి వాల్లో ఉన్నటువంటి కింద పూడికి తీర్చే కార్యక్రమానికి ఈరోజు దగ్గర 25 లక్షల రూపాయలతో పనులు ఇప్పుడే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. గతంలో ఈ నిర్వహణకి, నీటి నిర్వహణ చేసుకోవడానికి, డ్రైన్లు బాగు చేసుకోవడానికి మరి సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఇప్పుడు రైతు సంఘాలను ఏర్పాటు చేసి నీటి సంఘాల ద్వారానే మొత్తం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. రైతులను భాగస్వామ్యం చేసి అక్కడ పనులు పర్యవేక్షణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా రైతులకి అప్పచెప్పడం జరిగింది. దీనివల్ల నిజంగా పని జరుగుతుందా లేదనేది క్లియర్గా తెలుస్తుంది. రైతులనే దాన్ని వర్క్ కూడా వాళ్ళని చేసుకోమని కూడా చెప్తా ఉన్నాం. ఇక్కడ ఎటువంటి తప్పు జరగడానికి వీల్లేదని చెప్పి, పనులు కూడా 100% జరగాలని చెప్పి చెప్తా ఉంటే వాళ్ళు స్వచ్ఛందంగా దగ్గరుండి చేసుకోవడం వల్ల అనుకున్న దానికన్నా ఎక్కువ పని వాళ్ళు చేపిస్తూ ఉన్నారు. మనం ఇచ్చినటువంటి పని విలువ కన్నా కూడా ఎక్కువ వర్క్ రైతులు కూడా భాగస్వామ్యత చేస్తూ ఉన్నారు. ఇది శివగంగ డ్రైన్ అనేది మరి పైనుంచి దగ్గర దివి తాలూకా మన అవినగడ్డ కాన్స్టిట్యున్సీ నుంచి కూడా ఇటు వస్తుంది ఇది. అలాగే ఏదైతే సముద్రంలోకి ఎదురు సాల్ట్ వాటర్ రాకుండా ముఖ్యంగా మన బందర్ మండలంలో వాడపాలెం ఆ గ్రామాలకు కూడా ఈ సైఫన్స్ని అక్కడ రాకుండా చెక్ వాల్స్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.